అభినవ్, సన్ ఆఫ్ సంజయ్. అసలైన టైగర్ అభినవ్ అని నమ్మాలంటే తనతో ఫైట్ చేసి గెలవమని సవాల్ విసురుతాడు బల్కంపేట్ బాలరాజ్. అక్రమ్కి అది ఇష్టం లేకపోయినా అభినవ్ మాత్రం ధీమాగా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఆ క్షణం అభినవ్ని చూశాక అక్రమ్కి నిజంగానే వేటకి సిద్ధమైన పులిని చూసినట్టుగా అనిపించింది. కానీ ఎందుకో అతను కొంచెం కంగారు పడుతూ ఉన్నాడు. అందుకే, ఈ ఛాలెంజ్ ఫైటింగ్ అవసరం లేదు టైగర్, నువ్వేంటో నాకు బాగా తెలుసు, మళ్ళీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నేను బాలరాజ్తో మాట్లాడతాను అంటూ వారించాడు. నా గురించి బాలరాజ్ మాట్లాడినట్టు రేపు ఇంకెవరైనా మాట్లాడొచ్చు. ప్రతిసారి మనం సమాధానం ఇస్తూ కూర్చోలేం. అందుకే బాలరాజ్ని ఓడించి ఆ గెలుపే ప్రపంచానికి నన్ను పరిచయం చేసేలా చేస్తాను. మీరేం కంగారు పడకండి. నా పేరు అభినవ్, సన్ ఆఫ్ సంజయ్ ఘట్టమనేని అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. అభినవ్ కాన్ఫిడెన్స్, మొండితనం చూసిన అక్రమ్కి సంజయ్ గుర్తొచ్చాడు. అప్పటికే రింగులో రెడీగా ఉన్న బాలరాజ్, ఇంకోసారి ఆలోచించుకో డూప్లికేట్ టైగర్, ఈ బరిలో నేనెప్పుడు ఓడిపోలేదు, పంతానికి పోయి ప్రాణాల పైకి తెచ్చుకోకు అని అభినవ్ని హెచ్చరించాడు. అభినవ్ ఎడమ చేత్తో జుట్టుని వెనక్కి తోసుకుంటూ, ఈ బరిలో నువ్వెంతో మందిని ఓడించుండొచ్చు గానీ సంజయ్ ఘట్టమనేని కొడుకు, ఐ మీన్ ది రియల్ టైగర్ని మాత్రం ఎప్పుడూ ఫేస్ చేయలేదు కదా, ఎవరి బలమెంతో మరికొంచెం సేపట్లో నీకే తెలుస్తుంది అని పొగరుగా అన్నాడు. ఆ మాటలు విన్న అక్రమ్కి చప్పట్లు కొట్టాలనిపించినా కంట్రోల్ చేసుకున్నాడు. బలరాజ్ నవ్వుతూ అక్రమ్ వైపు చూసి, అక్రమ్ బాయ్, ఎవరి మీద పందెం కడతావు అని రెచ్చగొట్టాడు. సిల్లీ క్వశ్చన్ బాలరాజ్, రింగులో టైగర్ ఉన్నప్పుడు నా చూపు అతని మీదనే ఉంటుంది, తనే నా రేసు గుర్రం అని సమాధానమిచ్చాడు అక్రమ్. నీ రేసు గుర్రాన్ని కొంచెం సేపట్లో ఈ సిటీ నుంచి బయటికి తరిమి కొట్టేయబోతున్నాను అక్రమ్ బాయ్ అని ఎగతాళి చేసిన బాలరాజ్ అభినవ్ వైపు తిరిగి, కమాన్, వచ్చి నీ దమ్మెంతుందో చూపించు అని ఇంకాస్త రెచ్చగొట్టాడు. అభినవ్ కూల్గా రింగ్లోకి ఎంటర్ అవగానే అభినవ్ మీదకి దూకాడు బాలరాజ్. ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అయింది. బాలరాజులో చాలా పవర్ ఉందని అభినవ్కి ఇట్టే అర్థమైంది. ఆ మరుక్షణమే బాలరాజ్ పిడికిలి చాలా ఫాస్ట్గా అభినవ్ మొహం మీదకొచ్చింది. దాన్ని ఊహించలేదు, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దాని నుంచి అభినవ్ తప్పించుకున్నాడు. తండ్రి దగ్గర చిన్నప్పుడు నేర్చుకున్న ఫైటింగ్ టెక్నిక్స్ని ఆశ్రమంలో ర్యాగింగ్ చేసే పిల్లల మీద ఉపయోగించిన అభినవ్కి చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఉపయోగించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఇక తన పంచ్ మిస్ అవడంతో మరోసారి అటాక్ చేయడానికి సిద్ధమయ్యాడు బాలరాజ్. కానీ అభినవ్ మెరుపు వేగంతో కదిలి బాలరాజు వీపుపై బలంగా గుద్దాడు. దాంతో విసురుగా రింగ్ మీద పడిపోయాడు బాలరాజ్. పక్కన నిలబడి అదంతా చూస్తున్న అక్రమ్ నవ్వుకుంటూ, బాలరాజ్, ఇంక చాలా ఆపేయ్, నువ్వు టైగర్ చేతిలో ఓడిపోయావని నేనెవ్వరికి చెప్పనులే అని ఎగతాళి చేశాడు. ఆ మాటతో బాలరాజ్ అహం దెబ్బతింది. నేలపైన చేతితో బలంగా కొట్టి స్ప్రింగ్ లాగా లేచి నిలబడ్డాడు. ఆ తర్వాత వరుసగా పంచులతో అభినవ్పై అటాక్ కంటిన్యూ చేశాడు. నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఫైట్ హోరాహోరీగా సాగుతుంది. ఎవ్వరూ తగ్గట్లేదు. అక్రమ్కి యాక్షన్ సినిమా క్లైమాక్స్ చూస్తున్నట్టు అనిపించింది. ఇక అభినవ్ స్టైలిష్ ఫైటింగ్ మూవ్స్ చూసి బాలరాజ్కి మతిపోయింది. మరోసారి అభినవ్ని అటాక్ చేయబోతుండగా అభినవ్ అతని కడుపులో బలమైన పంచిచ్చి అతని నడుం చుట్టూ చేతులు బిగించి గాల్లోకి విసిరేశాడు. బలరాజ్ శరీరం బంతిలా గాల్లో ఎగురుతూ వెళ్లి రింగ్ బయట దామ్మని పడింది. దాంతో అమ్మా అని గట్టిగా అరిచాడు బాలరాజ్. అది విని థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాడు అక్రమ్. అభినవ్ మౌనంగా రింగులో ఒక మూలకొచ్చి నిలబడ్డాడు. బాలరాజ్ అతి కష్టం మీద పైకి వేస్తూ, ఈ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నావు టైగర్, సూపర్ అంటూ మెచ్చుకున్నాడు. టైగర్కి పోరాటం ఎవ్వరూ నేర్పక్కర్లేదు. అప్పట్లో సంజయ్ చేతిలో, ఇప్పుడు సంజయ్ బిడ్డ చేతిలో ఓటమి చవి చూసావు. పులి కడుపున పులే పుడుతుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా? టైగర్కి సింహాసనంతో పాటు వేట కూడా వారసత్వంగా వస్తుందనే విషయం మర్చిపోకు అని పొగరుగా సమాధానమిచ్చిన అక్రమ్ అభినవ్ని కౌగిలించుకొని, టైగర్ 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 అంటూ గట్టిగా అరిచాడు. బాలరాజ్ కూడా సంతోషంగా అభినవ్ని హగ్ చేసుకుని, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది టైగర్, నా అనుమానాలన్నీ తీరిపోయాయి, నువ్వే మాఫియాకి కాబోయే కింగ్వి, కింగ్ మేకర్వి, పద పార్టీ చేసుకుందాం అంటూ ఉత్సాహంగా అన్నాడు. అభినవ్ నవ్వుతూ, పద పార్టీ షురూ చేద్దాం అన్నాడు. కానీ అంతలో అతను ఫోన్కి అనన్య నుంచి కాల్ వచ్చింది. అభినవ్ లిఫ్ట్ చేయగానే, హలో అభినవ్,
అమ్మా నాన్నలకి హోటల్లో మన ఇద్దరి మధ్య జరిగిన విషయం తెలిసింది. వాళ్ళు అర్జెంటుగా నిన్ను కలవాలంటున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఇంటికి రా అని సీరియస్గా సర్వెంట్కి ఆర్డర్స్ పాస్ చేసినట్టు చేసింది అనన్య. కొన్ని నిమిషాల క్రితం సగం హైదరాబాద్ అంతా భయపడే బల్కంపేట్ బాలరాజ్ని సునాయాసంగా ఓడించిన టైగర్తో తను మాట్లాడుతున్న సంగతి ఆమెకు తెలియదు. ఏంటిప్పుడు రావాలా అని అభినవ్ షాకింగ్గా అడగడంతో, అంత షాక్ అవ్వాల్సిన అవసరమేం లేదు. నువ్వు మొదలుపెట్టిన సమస్యకి నువ్వే ముగింపు పలకాలి. లేట్ చేయకుండా త్వరగా రా అంటూ డిమాండింగ్గా చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది అనన్య. అభినవ్ మొహంలో మారిన ఎక్స్ప్రెషన్స్ని గమనించిన అక్రమ్, ఏమైంది టైగర్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు. ఎస్, ఆల్ గుడ్ అని సమాధానమిచ్చి బాలరాజ్ వైపు తిరిగి, ఐఎమ్ సో సారీ, నేను మా అత్తమామలు కలవడానికి వెంటనే వెళ్ళాలి అని చెప్పాడు అభినవ్. ఏంటి టైగర్, నీకు పెళ్ళైపోయిందా అని బాలరాజు షాకింగ్గా అడగడంతో, అదో పెద్ద కథలే, మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను అని బదులిచ్చాడు అభినవ్. అక్రమ్, మనం మనోజ్కి ఫోన్ చేసి టైగర్ తిరిగొచ్చాడన్న విషయం చెప్పేద్దాం అని హుషారుగా అన్నాడు బాలరాజ్. నో, అప్పుడే కాదు. టైగర్ బతికే ఉన్నాడని తెలిస్తే అది అతని ప్రాణానికే ప్రమాదం. మనం సెటిల్ చేయాల్సిన కొన్ని లెక్కలు అలాగే ఉన్నాయి. వాటిని చెక్కబెట్టేంత వరకు టైగర్ తిరిగొచ్చిన సంగతి గురించి మనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు బాలరాజ్. ప్రస్తుతానికి మనోజ్ ఏం చేద్దాం అనుకుంటున్నాడో అదే చేయనిద్దాం అని హెచ్చరించాడు అక్రమ్. దానికి సరే అని తలూపాడు బాలరాజ్. అభినవ్ వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి, నేను బయలుదేరుతున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నాకు కొత్త జాబ్ కావాలి అని అక్రమ్కి గుర్తు చేశాడు. ఇంతే కదా, చిటికలో పని. నువ్వు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు టైగర్ బేటా. నేను నా సెక్రటరీకి చెప్తాను, నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళి ఆమెను కలువు అని సలహా ఇచ్చాడు అక్రమ్. అభినవ్ వాళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకొచ్చి ఆటో బుక్ చేసుకున్నాడు. సరిగ్గా ఆటోలో కూర్చుంటున్నప్పుడు అక్రమ్ పరిగెత్తుకుంటూ వచ్చి చిన్న బ్యాగ్ ఇచ్చాడు. దానివైపు అక్రమ్ వైపు అయోమయంగా చూసి, ఏంటిది అని అడిగాడు అభినవ్. నువ్వు మొదటిసారి మీ అత్తమామలు కలవడానికి వెళ్తున్నావు కదా, ఇది మన హోటల్లో దొరికే ప్రీమియం క్వాలిటీ కాస్ట్లీ వైన్, వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వు, హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పాడు అక్రమ్. అభినవ్ చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ, మీరు నా కోసం చాలా చేస్తున్నారు అని కృతజ్ఞతతో చెప్పాడు. నువ్వు తిరిగొచ్చి మా ఆశల్ని బతికించినందుకు మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి బేటా అని చెప్పాడు అక్రమ్. అక్రమ్ మాటలు విన్నాక అభినవ్కి చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇక అక్కడి నుంచి అనన్య ఇంటికి ఆటోలో బయలుదేరిన అభినవ్ మనసులో ఎన్నెన్నో ఆలోచనలు వేగంగా పరుగులు తీశాయి. అనన్య పేరెంట్స్ని ఫస్ట్ టైం కలవబోతున్నాను, వాళ్ళు నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని అనుకుంటూ వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.